దయను చూపి స్వామి, మీరు నరుడు కాదు స్వామి, నరుడు కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణ. శ్రీగణి గోలేక చిరునవ్వు చిందించు శ్రీలక్ష్మి భర్తయో శ్రీనివాస, వైకుంఠవాసువో వనఛాక్షి భర్తయో శ్రీరామమూర్తివో చిరునరు, శ్రీకృష్ణమూర్తివో సిరులొల్కొరుంబిని భక్తయో శృంగారమూర్తివౌదు తిరుమణి త్రికోణ తిలకము ధరించి విష్ణుండవోలేక వీరవరయో కాకపోయిన ఈ కష్టకాలమందు మహానుభావ, కాకపోయిన ఈ కష్టకాలమందు 12 తలలు గల పాము కూడా ఒక చూపుతో దూరమైపోయేడు బ్రహ్మనాయుడా కొనుమయ్య వందనములు. గజపతి, ఇక మనము కోట ప్రవేశించున్నట్లే. ఇక ఏ అడ్డంకులు రావు. నడుము. ఎవరు మీరు? ఎట్లు వచ్చింది? రే బంటు, ప్రస్తుతము ద్వారము తెరువు. నీవు ద్వారము తీయమనగానే ద్వారము తీయటకు నీ భట్టునా ఏమి? మరి ఈ కోట ఎవరిది? నీవెవరి బంటువు? ఈ కోట నేను రాదు, శివసింగపు రాజు. నేను ఆయన బంటును. ఈ కోట కాపులాధారుడు. నా పేరు పోతురాజాంధ్రు. మరి మీరెవరు? ఏ ప్రభువు బంటువి? మాది గురుజాల పట్టణం. మా ప్రభువు మలిదేవరాజు. మేము వారి అమాత్యులం. మీ రాజుచే ఒక రాజకార్యము గురించి చర్చింపవలసి ఉన్నది. ఓహో, అట్లనా? మీరు కోట దాటుట కల్లా మాచే కోరి గెలుపొంది కోటను ప్రవేశింపవలే. నిన్ను వశపరుచుకొనుటకు నీతో పోరాడవలెనా? ఆ అవసరము మాకు లేదు. ప్రస్తుతము మేమెవరో కొంత తెలిపేదా? ఆలకింపు. మధ్యమై సోమకుని మర్తించి వేదముల్ బ్రహ్మ కొసగిన పరముడితడు. రాక్షసుల గోల్చి రణములా గెలుపొంది కొండలే మాలగా కట్టుకొండి ధరణి హిరణ్యకశిపు మర్చించవచ్చిన నారసింహమూర్తి వేరుగాదు. మానవులను ధనువాది తలలన్ని మాలగా దోచినాను. ద్వారం మొదరికి రాబాగుమయ్యా. పోతరాజా, పాలచంద్రము జిల్క మెరుగా వీపున మందరమును మోపె మాన్యుడితడు. శ్రీలక్ష్మి తమ్ముండ శీఘ్రాన పొమ్మ
నీ తలలింక లేపివైదు. ఓ పోతరాజా కడసారి చెప్పు చూసి కోటదారి వదలి దాసోహమనుము. మోటదాల నీకు మరలి మా బ్రహ్మన్న మరలకున్న నిన్ను మట్టి చేతూ. చెన్నకేశవ అమ్మన్నాడుగా ఇంటికి బానిసై కదా కోట ప్రవేశ మార్గం తెలుసు కావున అన్ని వనరులపై ప్రస్తుతమునకు ఎరగేసిన కానీ అతను మనకు కోట ప్రవేశ మార్గము తెలుసు కావున కార్యము సిద్ధించే మార్గం. ఓహో అటులనా? సరే పోతరాజా, మేము నీతో పోరాడుటకు రాలే. నీతో మాకు వైరమేలా? మీరు మా కోటలో ప్రవేశించడే మా విరోధం కాక బంధువులా అని. పోతరాజా, ఇన్ని దినములు నీవు తిన్నది చప్పిడి మెతుకులు. ఇప్పుడు మేమిచ్చు ఆహారం ఘరం ఘరం కారంతో కూడిన వింత జంతు మాంసమిత్తు. ఇది వరకు నీవు తిన్న మాంసాహారము నెలను ఒక పరి వివరించదా ఆలకించు. అన్నమెందుకనుచు పోతరాజా, అన్నమెందుకనుచు దున్న మాంసంబును కుంభాలు కుంభాలు కృమ్మినావు. మధుర పానము మాని రుధిరము పురసంబును తపెలపై తపెలను త్రావినావు. వెన్న వద్దని పోతరాజా, వెన్న వద్దు వద్దని వెన్న వద్దని మేకనున్న మెదడును గిన్నెల నిండారగిల్చినావు. అప్పలెందుకనుచు దుప్పి చర్మము మార్చి ఖర ఖర నమిలిన ఘనుడవీవు. అప్పలెందుకనుచు దుప్పి చర్మము మార్చి ఖర ఖర నమిలిన ఘనుడవీవు. అబ్బో అబ్బో అబ్బో, నేను ఇది వరలో తిన్న జంతువు మాంసములన్నీ గుర్తు చేశాను. మరి వింత జంతువు అన్నారే, ఏది ఆ వింత జంతువు? తెలిపేదా ఆలకింపు. కానీ నల్లపై 4 కాళ్ళు కలుగు జంతువును తెచ్చి దాని మాంసము వండి ప్రతిదినమును విరుదుగా పంపగలము. తెరచియు చుచుకోటను తెరము చూపి బ్రక్కకు నెమ్మదిగా నీవు వైదొలగి పుణ్యములు గట్టుకొనవయ్యా పోతరాజా. పోతరాజా, నల్లపై 4 కాళ్ళ జంతువు, అది బాగా బలిసిన పోతు. దాని మాంసముతో నీకు పసందైన విందు సుష్టుగా భుజించి హాయిగా విశ్రాంతి తీసుకో. ప్రతినిత్యము నాకు ఇలాగే చేస్తారు కదా. మాట తప్పని శీలం వారి వంశవి. ఇందారగించిన పిమ్మట కోట ద్వారము తెరిచి ఉంచదా, రహస్యంగా ప్రవేశించండి. అటులే
అవునా? అలా అనకూడదు నాయన. అంకాలమ్మ తల్లి మనల్ని వదిలి వెళ్ళదు. ఆ మాట కలలోనైనా తలంపరాదు. ఆ తల్లి అండదండలు మనకును మన కోటకును కొండంత రక్ష. చిన్నారి, ఇంకెప్పుడు అటువంటి మాటలు అనవద్దు నాయన. వెళ్ళండి, వెళ్ళి తోటలో ఆడుకోనండి. వెళ్ళండి నాయన, వెళ్ళండి. ఏమిటా విచారము? చిరంజీవుల మాటలకేనా? అవును ప్రభు. అంకాలమ్మ తల్లి దయ వలన మన ఇరువురము దంపతులమై ఇద్దరి బిడ్డలకు తల్లిదండ్రులమైతుంది. ఆ తల్లి చెంతలేని స్థితిని ఊహించలేకున్నాను ప్రభు. పిచ్చిదానా, ఏ తల్లి అయినను తన బిడ్డలను అనాథలుగా చేసి వెళ్ళునా? నీకు ఆ భయం వలదు. ఏమో ప్రభు, నా మనసెందులకు కీడునే తలంపుచున్నది. అంకాలమ్మ తల్లి కోటలో ఏదో అలుగా జరుగుతున్నది, పోయి తెలుసుకుందాం. ఆలోచన అంకాలపరమేశ్వరి ఏమి అప్పుడేమి శివరాగా, శివరాగా, బాబా. మీ తండ్రులు సైన్య సమేతంగా మన కోట ప్రవేశించినారు. శివనాగా, ఎంతకాలమైనా నువ్వు మనపై కసి మర్చినట్లు లేదే. కాలనాగు పగకైనను కాల పరిమితి ఉండవచ్చు, కానీ దాయాదుల పగకు దయాధర్మములు కాలగమనములకు హక్కులు ఉండవు. దేవి, చిరంజీవులారా, ఏమున్నది స్వామి? చిరంజీవులారా, మాట తప్పిన గజపతులు కోట ప్రవేశించిరి. అమ్మా, నీతి లేని గజపతి ఉన్న స్థానం నాకు అర్హం కానే కాలేదు. ఈ కోట వదిలి వెళ్ళొచ్చుంటిని. అమ్మా అంకాలమ్మ తల్లి, మమ్ము వీడిపోయిదావా తల్లి? మేమునర్చిన అపరాధమేమి? అపరాధము మీ ఎందు లేదు, కానీ నేను మాత్రము వెళ్ళక తప్పదు. అమ్మా, అపరాధము మా యందు లేకున్నాను, శిక్ష మాత్రం మాకే పడుచున్నది కదా మాత. ఇది ధర్మమా? ఇది ధర్మమేనా తల్లి? ధర్మ సూక్ష్మమును అర్థం చేసుకొనుట అంత సులభము కాదు. విధిచే ప్రేరేపితులైన మానవులు కర్మాధీనమును ప్రవర్తింపక తప్పదు. తల్లి, తల్లి, మా పూజల ఫలం ఇంతేనా? అమ్మా, అమ్మా, అంకాల పరమేశ్వరమ్మ, స్వామి, తల్లి, తల్లి మనల్ని వేడిపోయినది. అంకాల పరమేశ్వరి మనల్ని వేడిపోయినది. దుఃఖించకు దేవి, దుఃఖించకు. తల్లి బాహ్యముగా దూరమైనను ఆమె కృప పరోక్షముగా మనల్ని కాపాడుతుంది. దేవి, మన ప్రస్తుత కర్తవ్యం ఏమున్నది బాబు? మా తండ్రుల చేత చిక్కి మరణించుట కన్నా మన పూజా మందిరమున దైవ సన్నిధిలో ప్రాణత్యాగము చేయడం పద బాబా, ప్రాణత్యాగము చేయడము. దేవి, నీవు వీరపత్నివే కాదు, వీరవనితో కూడా. నీ త్యాగముకు నేను గర్వించుచున్నాను దేవి, గర్వించుచున్నాను. సహగమన మఠంచు దేవి, సహగమన మఠంచు సతిని నిప్పుల త్రోయు చర్య ఆటవికమో చానతోడ ఏకకాలమందు ఇరువురు నొక్కటై ఏకకాలమందు ఇరువురు నొక్కటై జగతి వీడి చనుటే సహగమనమో. ఇదంతా తమ సహచర్య సఫలమే కదా. దేవి, పూజ మందిన చేరదుపదా దేవి. అలాగే
అకటా పరమేశ్వరి మాత, ఈ దీనుల మొర ఒక్కసారి ఆలకింపు తల్లి, ఒక్కసారి ఆలకింపు. అకటా నా జనగుండు బాల్యమున రాజ్య భ్రష్టముగాచే వేదగరణ్యములగేగి తాను పులినోటల్ దిగ్గే నేనుండ మాతృక గర్భంపున తాను పులినోటల్ దిగ్గే నేనమామలును భాంతి నందులాదేవి నాటకము ధమ్మిరి అమ్మా కలవదండి. మా వేనమామలును భాంతి నందులాదేవి నాటకము నమ్మిరి. మా వివాహమునకు ఆటంకం కల్పించుతో మాత మాత, నా పసి కందుగా ఉన్నప్పుడే ఆ పసి కందుని ఒక దాసుమణిలా పడవేసి మా అత్త దగ్ధమాయను. మరి మేమును మా చిన్నారులను అనాథలుగా చేసి ఈ శూలమును కాహుతి కానిచ్చు. మరి ఈ వంశం పరంపర మాకు మీరిచ్చిన వరమా తల్లి. అసగా భర్త గతించినట్టిదరి చూడాలైన మేనత్త ఎంత కలతంబడినా కదా వినమ జన్మం చిన్నారి బాధకు బాల్గారెడు చిన్ని కందువును సంవర్జించుచో సతి సహగమన ప్రారంభయై దగ్ధయై అమ్మా కాలవ తల్లి, మా తండ్రి పసితనమును మా రాజ్యము శత్రురాజుల హస్తగతము కాగా గజపతుల పంచన బ్రతికే మా తండ్రి. ఆ గజపతులే మాకు విరోధులై మా వివాహము జరగకూడదని కుట్రపోనా మమ్ములని చచ్చి చేర్చి మాతా బాంధవకోటి తోరణమును మంత్రమును వాద్యము
కండా మా వెళ్ళి నీ నేతృత్వమున కోటలోన జరిగే నీవే కదా దిక్కు నీవే కదా దిక్కు ఆ పాతంపైన భవకృపామృతము ఉత్పాదాగ్నిపై చల్లుమా జనని జనని జగద్రక్షణి ఎచుటలో పుట్టి ఎటులో పెరిగి మీ కరుణారస కనుసన్నల ఈ కోట చేరి కాలము గడుపుచుండా ఈ ప్రళయమేమి కన్న తండ్రులే కాలనాగులై కాటు వేయ సంసిద్ధులై ఉన్నారే. మరి ఈ విషజ్వాల చిక్కి మరణించడం కన్నా నీల లయమగుట మిన్న కదా తల్లి మాతా. బాల్యము నన్ను పెంచిరి నన్ను మా తల్లిదండ్రులు జనవ్రాతం బంధున లోక బంధముల సంబంధము లేకుండా ఆ రీతి నేడిటు స్వార్థపూరితమది ప్రేరణంజమే దుర్నీతి హత్యమునర్పణించెదరు మా ప్రేమానురాగములని. అమ్మ ఈ శివరంధ్ర కోట నాపై పరిపాలింప చేసింది. మరి ఈ కోటకు రానినై నేను ఎట్టి సుఖములను పడిచింది తల్లి, ఎట్టి సుఖములను పడిచింది. నీవే శివనంది కోట రానివటంచు మాట ఇచ్చితివది నీటి మూటయగునే కాంచనైతి నేను సౌఖ్యములాగే అక్కడ పరమేశ్వరమ్మ కాంచనైతి నేను సౌఖ్యములాగే కలలు చూంటేనే ఈ రీతిగా కరుణ లేదే. తల్లి ఉన్నామ నరకం నుండి రక్షింప మాకు చక్కని సంతతినిచ్చింది. ఇక చాలు తల్లి చాలు. స్వార్థపూరితమైన ఈ లోకము మాకు వలదు తల్లి, వలదు శివనగా. ఏల బ్రతుకంగ జీవచ్చవాల పగిది ఏల బ్రతుకంగ జీవచ్చవాల పగిది శూలములు రెండు పాతుచు నేలపైన తేలిపోవగ ప్రాణములు గాలిలోనా వాలిపోదము మనమింక వాటి మీద వాలిపోదము మనమింక వాటి మీద వాలిపోదము మనమింక వాటి మీద వాలిపోదము మనమింక వాటి మీద
వాలిపోదము మనమీగా వాటి మీద. గన్నమ్మ, ఆజ్ఞ ప్రభు. మనము శివనందుల కోట ప్రవేశించితిమని గురుజాలలో ఉన్న మా మాతృమూర్తికి ఈ శుభవార్తను తెలియజేయు. ఇక నీకు సెలవు. గజపతి, పురప్రజలను ఎదిరించి శివనందుల కోట ప్రవేశించింది. బ్రహ్మనాయుడు గారు, మన దేవత అంకాలమ్మ మన సంకటములు తెలిపి మనం ప్రయాణం. దేవాలయంలో అంకాలమ్మ లేదు. దేవాలయంలో అంకాలమ్మ లేదా? అమ్మా, నీతి లేనివాడు కోట చేరనని ఇచ్చటనూ ఇందక కోట దాటి వెళ్ళి వాతండి. గజపతి, విచారించు. జరుగునది జరగక మాన. కుమారులారా, మీరలెవ్వరు? రాజు బిడ్డలమే. మరి మీ నామధేయములేమిటి? నా పేరు అంకమ్మరావు. నా నామధేయము అంకమాదేవి. చక్కని నామధేయం. మీ మాతాపితరులు ఎక్కడ? చూపెదము రాము. ఏమన్నా రామన్నా? అయ్యయ్యో అయ్యయ్యో అమ్మా! అమ్మా శివసింగ, శివనాథ, ఎంత ఘోరమ జరిగింది తల్లి, ఎంత ఘోరమ జరిగింది. అమ్మా శివనాథ, ఈ ఘోర కృత్యములకు పాపులము మేమే తల్లి. ఈ ఘోర కృత్యములకు పాపులము మేమే. నా రాక్షము సుభిక్షముగా నిన్నను మందబుద్ధినై కాలమునిలా విసత్వాలను నాయన శివశంకరాజ, మిమ్మలను వెంటాడి మిమ్మల్ని ఈ దశకు చేర్చింది. మీ తలరాతలు ఇట్లా మార్చినది ఈ పాపులేదయ్యా, ఈ పాపులే. మీ రాజ్యము అవిష్ట శక్తి మధుపూతించేయు దారింబోయడు పిచ్చి బ్రాహ్మణులకు తల్లి. దారింబోయడు పిచ్చి బ్రాహ్మణులకు తల్లి. ఎంత ఘోరమ జరిగిందిగా, ఎంత ఘోరమ జరిగింది. తూరాలోచనలే ఇరుమురిని ఇరుమురిని ఏ దూరముగా నిలిచింది. శివనాగా నిప్పు కూల్చిన అమ్మా శివనాగ, నాయన శివసింగ, తనువులు వేరైనను ఆత్మలు ఒకటిగా మెలుగుతిరా మీరు. ఈ అంతిమ దశను కూడా
ఈ అంతిమ దశను కూడా ఒక్క క్షణములో మీ ఆయువులు చెల్లిపోవునున్నవి కదా. అమ్మా శివనాగులాదేవి, నాయనా శివసింగరాజా, అమ్మా శివరాజా, మిమ్మల్ని ఈ దుస్థితిని చూచునగా మేము బ్రతికినది తల్లి. ఇంత దుర్ఘటనంబు మేము గాంచుకొరకే బ్రతికి నిలిచితివి దౌర్భాగ్యమేమో. ఇంత ప్రజల క్షేమమీక్షించి మీ సౌఖ్యమిగా చూడలేకపోయేమో. ఇంత చిన్నతనాన ఎలవీమమ్మ అవనికి భారమైతివే. ఇంత అకృత్యము ఎలజేసివమ్మ ఎవరు లేరని మదినించితేవో. పరమేశ్వర, అమ్మా శివనాగా, ఓజీ శివసింగ శూలధర ఊరకుంటివేళ శూలమున బది నా బిడ్డ తేలబెరుగా. అమ్మా అమ్మా శివనాగా, పూతనాథ లేదా నీకు పూత కరుణ. పూతనాథ లేదా నీకు పూత కరుణ. కడుపు కోసితివి, బండి సోమరాజా, కడుపు కోసితివి ఈగనే. అమ్మా కడుపు మంట, కడుపు మంట. బండి సోమరాజా, మాత శివనందుల కోట ప్రభువు పట్టపురాణుల ఆయువు చెల్లెన పరీక్షించుచుందివా? గజపతుల గోడు నీకు వినిపించుటలేదా తల్లి, వినిపించుటలేదా? దేవుడు లేని కోవెల గరిమౌను వీడే, భానురేఖ విభవము లేని దివి కైవలి తేజము కోల్పోయే. ఆ జీవము లేని ప్రాణివలే చేతనము విడనాడే అకదా. నీవు వశింపలే శివసింగ, నీవు వశింపలేని నికును వాసి మరుద్దలం భయం అగదా. ఎంత ఘోరము లోకమాత అభయంకరి శాంకరి పుత్రి వైరో కరుణ తెజూచి వక్కిలుట గౌరవం ఎట్లగు. తల్లి నీవికలు దర్శనమీక ఈక తిరుగుమందికి నా తలను తరుగుచు కూర్చదా దగ్గర కఠార విదారనోద్ధమి. భక్తులారా వినుడు. విధులు దాక ఎవరి తరమో కాదు. వీరు అమరులు. వీరు వీరి ప్రేమను పండించుకోలేదు. విధిచే ప్రేరేపితులైన మానవులు
కర్మాధీనమును అనుసరింపక తప్పదు. మీరు నా యందు లయము కాదు. అమ్మా 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 ఐ పరమేశ్వరి అష్టారేశ్వరి గౌరీ వరసుత కావ్యనుత